మనందరినీ కూడా మనం ఎన్ని పనులు చేసినా గురువుల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి ఆ గురువుల సమక్షంలో ఈ చాలీసా పారాయణం చేయాలని స్వామీజీ వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలకగానే వచ్చినందుకు వారికి పూజ్యనీయ స్వామీజీలందరికీ కూడా ధన్యవాదాలు. మీ యొక్క అనుగ్రహము మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి మీద ఉండాలని స్వామివారులను కోరుకుంటూ ముందుగా శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారిని వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని అందరూ నమస్కారవంతులు రండి ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఒకసారి సప్తఋషులకి ఒక మీమాంస వచ్చింది. సమస్తమైన వేద వాగ్మయాన్ని ఔపోసన పట్టాం కదా, కానీ మన మనసులో ఎందుకు శాంతి పొందలేదు? విధాతను అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి, ఓ చతుర్ముఖ, మరొక్కసారి మీ 4 ముఖాలలోంచి 4 వేదాల్ని మాకు బోధించరా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు. వారి మనసులు శాంతి పొందలేదు. ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి, ఓ మహావిష్ణు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదయ్యా, ఒక్కసారి ఉపదేశించవా అనగా మరొక్కసారి వాటిని ఉపదేశిస్తారు శ్రీమన్నారాయణుడు. అయినా వారి మనసులు శాంతి పొందలేదు. ఇక దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు కైలాసవాసుడు ఉన్నాడు కదా అని మహాకైలాసానికి ప్రయాణమవుతారు. వారు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గములో ఒక వృక్షము కింద చిన్ముద్ర దాల్చి, ఏ ముద్ర? చిన్ముద్ర. ఇదే భగవంతుడు ధరిస్తారు. సత్వగుణము రజోగుణము తమోగుణము సమపాలుగా ఉంచి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసే ఈ చిన్ముద్ర అయ్యప్ప స్వామి ధరిస్తారు, దక్షిణామూర్తి వారు ధరిస్తారు. ఈ చిన్ముద్ర ధారించి తన ధ్యాన నిమగ్నమై ఉంటారు. అటుగా వెళ్తున్న సప్తఋషులు దివ్యమైన ప్రకాశముతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారామని ఎదురుగుండా వారు కూడా కూర్చొని వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా చాలా సమయం గడిచినట్లుగా తెలియవస్తుంది. ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కళ్ళు తెరుస్తారు. ఈ యువకుడేమి ఆ వృద్ధులకేమి బోధించలేదు, ఆ వృద్ధులేమి యువకునేమి అడగలేదు, కానీ వారి మనసులు శాంతి పొందినాయి. అదే దక్షిణామూర్తి వారు. అందరూ నమస్కారం చేసుకోండి, నాతో పాటు చెప్పండి ఓం. అందరూ నడుములా కిందకు ఉంచేసారు, కొంచెం నిటారుగా లేపండి, వెన్నెముక నిటారుగా లేపండి. ఓం. వేద పఠనంలో ఒకసారి చెప్తే 2 సార్లు పలకాన ఉంటుంది. రెండు సార్లు చెప్పండి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మీ అందరికీ ఒక గురుముద్రను చూపిస్తా. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం అంతా పర్యటన చేస్తూ అష్టాదశ శక్తిపీఠాలలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. శ్రీచక్రము మేరు ప్రస్థానంగా, భూప్రస్థానంగా, కైలాస ప్రస్థానంగా, ఆకాశ ప్రస్థానంగా 4 విధాలుగా ఉంటుంది. దానిలో మేరు ప్రస్థానం అంటే నవ ఆవరణతో కూడిన శ్రీచక్రాన్ని అర్చన చేసేప్పుడు గురువుకు నమస్కారం చేసే ఒక విధానం వస్తుంది. కావున ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా 3 యువకులు రవీంద్ర గౌడ్ గారు, సురేంద్ర యాదవ్ గారు, పవన్ శ్రీవాత్సవ శర్మ గారు
ముగ్గురు యువకులు కలిసి ఈ రోజున ఇంతమందిని చైతన్యపరుస్తూ ఒక చోట చేర్చారు. కాబట్టి ఇదే కాదు, మా సంఖ్య వచ్చే సంవత్సరానికి దీనికి 10ంతలు అవుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారి నినాదాన్ని వ్యక్తం చేశారు. వారి కరతాళంలో ఒక్కసారి ఆ ముగ్గురు చిన్నారులకి. గురువుల ద్వారా, ఒక వేదిక ద్వారా మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. వచ్చిన పండుగ వస్తూ ఉంటుంది, శివరాత్రి వస్తుంది, నవమి వస్తుంది, శ్రీరామం వస్తుంది, గణపతి వినాయక చవితి వస్తుంది. కానీ తిరిగి మళ్ళా వస్తూనే ఉంటాయి. ఎందుకు? మనలో ఉన్న ఆత్మజ్యోతికి ఉద్దీపన. అక్కడ జ్యోతి ప్రకాశిస్తుంది, జ్యోతి వెలుగుతుంది. మరికొంత తైలం వేస్తే మరికొంత సమయం ఎక్కువ ప్రకాశిస్తుంది. అలాగే ఒక పండుగ ద్వారా, ఒక వేదిక ద్వారా కొంత ఆధ్యాత్మిక చైతన్య స్థితిని, ఆత్మ ప్రకాశానికి అందించినప్పుడు అది మరింతగా ప్రకాశిస్తుంది. తద్వారా ఆ దేశము, ఆ జాతి, ఆ ధర్మము వర్ధిల్లుతాయి. దానికోసమే గురువుల యొక్క ఆశీర్వాదము, పండుగల యొక్క సంస్కార విశేషము. కావున ఒక గురుముద్ద నేర్పిస్తాను. మీ పూజాపీఠంలో రోజు పూజ చేసుకునేప్పుడు ఈ గురుముద్ద ద్వారా నమస్కారం చేస్తే 30,000% అధికమైన ఫలితం వస్తుందని చెప్పేసి చెప్పబడింది. అందరూ కూడా ఇలా చేతులు నిలబెట్టండి. దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. 2 చేతులు కూడా పెట్టండి. ఇలా దగ్గర చేయండి, కింద కొంచెం జాయింట్ చేయండి. ఇప్పుడు మీరే కాదు, మీ పక్క వాళ్ళు సరిగ్గా పెట్టుకున్నా చూడండి. మనం బాగుంటే సరికాదు, మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి. ఇది అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మలకు ప్రవేశించాలి. మన ఇంట్లో టీవీ పని చేయాలంటే డిష్ కానీ, కేబుల్ కలిసి కానీ యాంటీనా కావాలి. అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మలు కావాలంటే ఇది యాంటీనా పనిచేస్తుంది. శిరస్సు తల మీద పెట్టుకుని అందరూ ఆ హనుమంతుని గురువుగా తెచ్చుకోండి. చెప్పుకోండి, ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః హరి ఓం. చాలా బాగా పెట్టారు, సంతోషం. ఇందా నుంచి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా చైతన్యమైన ఉపన్యాసాలు విన్నాం. నేను ఎప్పుడు సుమారుగా 2151 కార్యక్రమం నేను పాల్గొంటాం. ఈ 20 సంవత్సరాల్లో 2151 కార్యక్రమం ఇది పాల్గొంటాం. నేను అన్ని చోట్ల ప్రప్రదంగా మూలాలని టచ్ చేస్తా. పై మెరుగులు మాకు వద్దు, మూలాలు కావాలి. చెట్టు ఆకులు నీళ్ళు పోస్తే ఉపయోగం లేదండి. చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే చిటాలు కొమ్మకెళ్తాయి. కాబట్టి మూలాల సంరక్షణ అనేది చాలా అవసరం. ఆంజనేయ స్వామి ఏం తెమ్మని చెప్పారు? అయ్యా సంజీవుని మొక్క తావయ్యా అంటే ఆయన మొత్తం కొండనే పట్టుకొచ్చాడు. తెచ్చాడు లేదా? మొక్క తెమ్మంటే మొత్తాన్ని పట్టుకొచ్చాడు. అలాగే చైతన్యవంతంగా మారాలి, మనం చైతన్యవంతంగా మారాలి. ఇక మా యువకులకు చెప్పేది ఏంటంటే, నాదురాం గాడ్సే ఒక మాట అన్నారు, ఈ దేశాన్ని ప్రేమించడం నేరమైతే ఆ నేరం పదే చేస్తాను అని. ఏమన్నారు? నేరం పదే చేస్తాను అని. దేశకాల వర్తమాన పరిస్థితి ప్రకారం ధర్మాన్ని ఆచరించమని సనాతన భారత ఋషీశ్వరులు చక్కటి విధానాన్ని ప్రకటించారు. ఆ మూల ధర్మమే ఇప్పుడు చెప్పబడేది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను వచ్చేప్పుడు నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు స్మరించుకొని ఆమె కాలి భస్మాన్ని శిరస్సును దాలించి ఇక్కడ వచ్చాను. వాగ్దేవికి నమస్కారం చేసుకుని ఈ కంఠం నుంచి ఈ వచ్చిన వారికి ఏ శబ్దాలు బాకీ ఉన్నానో ఆ బాకీ ఇచ్చేస్తానో చెప్పి వచ్చాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేప్పుడు బయలుదేరి మీరు వచ్చేప్పుడు మీ కన్న తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చిన చేతండి ఒకసారి. ఇది ధర్మం. అసలైన మూల ధర్మాన్ని వదిలేసి చెట్టులెంక కొమ్మలెంక ఉపయోగం ఉందండి. అసలైన దేవీ దేవతలు మీ ఇంట్లో ఉంటే వారికి నమస్కారం సంస్కారం మీకు లేకపోతే పిల్లలు మీ మాట ఎందుకు ఇవ్వాలి? మీరు చెప్పిన ఎందుకు వినాలండి? చిన్నప్పుడే మా పక్కింటి వాళ్ళు 3వ సంవత్సరం అబ్బాయిని స్కూల్లో వేస్తారు. నేను 2.5 సంవత్సరాలు తోసేస్తున్నారు. వారు పెద్దవంగానే మిమ్మల్ని వృద్ధాశ్రమాన్ని తోసేస్తున్నారు. మీరు ఇటు తోసేస్తుంటే వాళ్ళు తోసేస్తున్నారు. కావున అసలైన మూలధనం తెచ్చేదాన్ని నమస్కారం చూడండి. మీ తల్లిదండ్రులు తెచ్చుకోండి. తల్లులకు అనుమానం రావచ్చు, ఏమండి మేము అత్తవారింటికి వచ్చాం కదండి ఎలా నమస్కారం చేసుకుంటాం కదండి. వారిని తలుచుకోవచ్చు.
మరి కొంతమందికి ఒకరే ఉన్నారండి, ఇంకొకరు లేరండి, ఏం పర్వాలేదు, వారి పాదాలను స్మరించుకుని చెప్పండి. నమస్కారం వదలండి బిగ్గరగా. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ. ఈ 4 మీకు తెలుసు, ఆకలి ఉంది. ఓం సంఘ దేవో భవ. నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే నేను బాగుంటా, అందుకని సంఘానికి కూడా నమస్కారం. ఒక ఇల్లు తగలబడిపోతుంది, ఇంటి యజమాని ఇంటిని ఆడుకోకుండా ఇంట్లోని సామాన్ సర్దుకోవడం ప్రారంభించాడు. పక్క ఇంటి వాడు అయ్యో సూర్య తగలబడుతుందండి, ఏమీ కాదులేండి అంటున్నాడు. ఆ పక్క సందులో వాడు అయ్యో ఆ ఇంటి గోల్డ్ చరిత్ర ఉందండి, ఏం పర్వాలేదు అంటున్నాడు. కానీ తగలబడే ఇల్లుని ఎవరు ఆర్పడానికి సిద్ధంగా లేరు. అలా ఉంది హిందూ సమాజం ఈరోజు, తగలబడే ఇల్లులాగా ఉంది హిందూ సమాజం ఈ రోజున. దానికి మనందరం చేయవలసిన బాధ్యత ఏంటి? పవన్ గారు రవీంద్ర గారిని అయ్యా హనుమాన్ చాలీసా చేసుకోవయ్యా అంటే, లేదు లేదు అందరం కలిసి మరి దేవాలయం కేంద్రంగా చేసుకుందామని చెప్పి 108 దేవాలయాల్లో హనుమాన్ చాలీసా. హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది స్వామివారికి? హనుమ అంటే గట్టి దవడలు కలవారు అని అర్థం ఉంది. హను అంటే జ్ఞానము, అజ్ఞానాన్ని హవనం చేసేది హనుమాన్. అజ్ఞానాన్ని హవనం చేయవారు హనుమాన్ అని చెప్పబడ్డారు. అటువంటి హనుమాన్ చాలీసాని చేస్తూ ఈరోజు 1108 మందితో ఇక్కడ చేయించడం అనేది ఆ చైతన్యమైన శక్తి ఈ దేశాన్ని, ఈ జాతిని, ఈ ధర్మాన్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుగాక. టైం అయిపోయిందా? ఉందా? 8 నిమిషాలు అయిపోయిందా? సరే, ఆఖరిలో మాత్రం మీ అందరితో ఒక ధర్మ ప్రతిజ్ఞ చేపిస్తాను. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి ముగిస్తున్నాను. భారత్ మాతాకి, సనాతన ధర్మకి, వేద భూమికి, తపోభూమికి, దివ్య భూమికి, కర్మ భూమికి, జ్ఞాన భూమికి, యోగ భూమికి, ధర్మ భూమికి, సత్య భూమికి జై శ్రీరామ్. హర హర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ధర్మం పట్ల మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజాన్ని చూడాలో, ఆ భగవంతుని ఏ విధంగా కొలవాలో, తల్లిదండ్రులను ఏ విధంగా కొలవాలో చెప్పిన మన శివస్వామి వారికి ఒక అనుగ్రహ భాషణం మనందరికి కూడా ధన్యము. ఇప్పుడు సమాజం కోసం ఎప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఎంతోమందికి ఉచిత వైద్య సేవలను అందిస్తూ రోడ్డుపైన ఉండే భిక్షగాళ్ళకు కావచ్చు, అనాథలకు కావచ్చు, ఎటువంటి ఆపద వచ్చినా తాను ఉన్నాను అంటూ మేడిపల్లిలో తన ఆశ్రమంలో ఎంతోమందికి నిరాశ్రయులకు ఆశ్రమాన్ని కల్పిస్తున్నటువంటి గురుదేవులు పరమ పూజ్య శ్రీ 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 దుర్గానందపురి స్వామివారిని మాట్లాడవలసిందిగా, అనుగ్రహ భాషను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. ఈరోజు ఈ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి విచ్చేసిన పరమ పూజ్య శ్రీ శివస్వామీజీ వారికి, శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి, శ్రీ శ్రీరామ్ ప్రభుజీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ రావినూతల శశిధర్ గారికి, శ్రీ అప్పాల ప్రసాద్ గారికి మా శుభాశీస్సులు అందిస్తూ, ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా మనం ప్రస్తావించినాం కాబట్టి, హనుమంతుని యొక్క ప్రాశస్తిలో ముఖ్యమైనది అఖండ బ్రహ్మచర్యం. పూర్వకాలంలో మన విద్యార్థులు గురుకుల వాసం వెళ్ళినప్పుడు చతుర్వేదాలను కూడా
అఖండ బ్రహ్మచర్యాన్ని ఆదర్శంగా తీసుకొని 4 వేదాలను అవపోసన బట్టే ధీమంతులుగా తయారైనారు. రాను 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 మతోన్మాదులు దాడు చేయడం వలన 200 సంవత్సరాల కింద వ్యాపారం మిషతో ఈ దేశానికి వచ్చిన వీళ్ళ వలన మన నలంద విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయము ఇలాంటి ఎన్నో సంస్కృత పాఠశాలలు, వేద పాఠశాలలు అన్నీ కూడా ధ్వంసం చేయబడి ఈరోజు మనము డబ్బులు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు వెచ్చించి బానిస విద్యను మనం అధ్యయనం చేయడానికి పోటీ పడుతున్నాం అన్నమాట. అక్కడ విద్యార్థి మొట్టమొదట నేర్చుకునేది ఏంటి అంటే మన దేవీ దేవతలన్నీ కూడా ఉట్టి నిరాధారము, మన రామాయణ మహాభారత ఇతిహాసాలు పురాణాలన్నీ కూడా పుక్కింటి పురాణాలు అనే విద్యను ఎవరు నేర్పిస్తున్నారు? డబ్బు ఖర్చు పెట్టి మన తల్లిదండ్రులే. ఈరోజు నేను నా అనుభవపూర్వకమైన ఒక వాక్యం చెప్పదలుచుకున్నాను. గత 20 సంవత్సరాలుగా నా జీవితంలోని ఒక్కొక్క భాగాన్ని అర్పించుకుంటూ బాలకావస్థ నుండి ఈ రోజు వరకు ఈ 20-25 సంవత్సరాల ఈ సేవా జీవితంలో నేను స్వయంగా భగవద్గీత నుంచో భాగవతం నుంచో కాకుండా నా జీవిత అనుభవం నుండి నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనం ఎవరి గురించి అయితే డబ్బు సంపాదిస్తున్నామో, మేడలు మిద్దలు సంపాదిస్తున్నామో, ఫామ్ హౌస్ సంపాదిస్తున్నామో, ఎకరాల భూమి సంపాదిస్తున్నామో, మనం మన పిల్లలకు భోగభాగ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నాము. నా కొడుకు ఆర్టీసీ బస్సులో వెళ్తాడు, అమ్మ వద్దు కాదు, కారులో తీసుకెళ్ళాలా, కారులో తీసుకురావాలా. చిట్ట చివరికి అది ఏమి జరుగుతుంది అంటే, ఎందుకంటే పిల్లలు సంస్కారం నేర్చుకోలేదు, వాళ్ళకి ఎన్నడూ కూడా మనము గురువుల దగ్గర తీసుకెళ్ళలేదు. పొరపాటున కూడా ఒక రామాయణం కానీ, మహాభారతం కానీ, ఒక ఉపనిషత్తులు కానీ ఏది కూడా మనం నేర్పించని కారణాన అదే సమయంలో అన్యమతస్థులు వారి వారం దుకాణానికి పంపిస్తారు. కొంచెంమంది వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ ప్రార్థనా కేంద్రాలను ఆధారంగా చేసుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మనము దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని ఏమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము? ఒకప్పుడు దేవాలయ వ్యవస్థలో మొత్తము కళ్యాణం జరిగేవి, అన్నదానాలు జరిగేది, వస్త్రదానాలు జరిగేది. పురోహితుల చేత రామాయణ మహాభారత ఉపనిషత్తులు, వేదాలు, వాజ్మయాలు బోధింపబడేవి. కాబట్టి మన తాతలు ముత్తాతలు నైతిక వర్తనులై దీశక్తివంతులై ఈరోజు మనము రాముడు, కృష్ణుడు, శివుడు అనే పేర్లతో కలిగి ఉన్నాము. ఎందుకు అంటే మనని హిందువుగా నిలపడానికి మన పూర్వీకులు ఎన్నో బలిదానాలు చేసినారు. కానీ వాళ్ళు మతం మారలేదు. మెడపైన కత్తి పెట్టి చస్తావా బ్రతుకుతావా అంటప్పటికీ కూడా ఒక సంభాజీ మహారాజు లాగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనని ఈరోజు హిందూగా నిలిపిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్, ఒక భగత్ సింగ్, చౌదరి రంజిత్ సింగ్, మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, మహారాణా కుంభ అంటే ఎవరికి తెలియదు, మహారాణా సాంగా అంటే ఎవరు తెలియదు. ఎందుకంటే మనకు చరిత్ర గడిచిన 70 సంవత్సరాల నుండి ఎవరైతే పరిపాలించిండ్రో వాళ్ళు మనకు దేశం యొక్క అసలైన చరిత్రను మరుగునపరిచి మతోన్మాదుల చరిత్రనే కథానాయకుల చరిత్రగా మనకు అందించిండ్రు. మనము అదే నేర్చుకున్నాము. మహారాణా ప్రతాప్ యొక్క తండ్రి మహారాణా సాంగా, మహారాణా సాంగా యొక్క తండ్రి మహారాణా కుంభ. వీళ్ళు ఒక 4 జనరేషన్లు రాజపుత్ర రాజులు మతోన్మాదుల దాడిని అడ్డుకుంటూ ఒక గోడలాగా నించొని దాదాపు 50 నుండి 100 సంవత్సరాలు మతోన్మాదులు భారతదేశంలో దాడి చేయకుండా నిలబడ్డారు. అంతటి వీరుల యొక్క త్యాగాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? మన హిందూ స్త్రీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? ఎన్నడన్నా మన యొక్క ఈ మహనీయుల చరిత్రను మనకు బోధించిండ్రా? ఛత్రపతి శివాజీ మహారాజ్కి గోరుముద్దలతోని జీజీబాయి వీరరసాన్ని బోధించింది. చూడండి, నా అనాథ రోగుల ఆశ్రమంలో
సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు, రిటైర్డ్ సిఏలు వీళ్ళందరూ కూడా చెత్త కుండి పక్కన పడి ఉంటే తీసుకొచ్చి నేను వాళ్ళని ఎన్నో సంవత్సరాలు పోషించిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ అక్కడ కొన్ని కానిస్టేబుల్ గుర్తుపట్టి నేను ఒకప్పుడు సిఐ అని, ఇంకో అతను సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఏంటి దీనికి మూల్యం అంటే మనము సత్కర్మ చేయడం లేదు. జీవిత కాలంలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా డబ్బు సంపాదనే పరమధ్యేయంగా మనం జీవిస్తున్నాం. ఒక దానము లేదు, ఒక ధర్మము లేదు, ఒక సత్కర్మ లేదు. మనకు సమస్త శుభాలు కలగాలి. ఏ విధంగా కలుగుతాయి? హోమం చేస్తుంటాము, విఐపీలను పిలుస్తాడు, ఆయనని స్వాగతించడంలోనే ఆయన దృష్టి ఉంటుంది. యజ్ఞనారాయణుడు ప్రసన్నం అవుతాడా? కాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాము. సత్యనారాయణ స్వామి వ్రతం 5 కథలు జరుగుతాయి. ఎవరి కాన్సన్ట్రేషన్ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం పైన ఉండదు, బంధువుల పైనే ఉంటుంది. ఒక్క నిమిషం ఒక కథ పైన కూడా మన దృష్టి ఉండదు. కానీ అన్ని క్రియాకలాపాలు మనము నెరవేరుస్తున్నాము, కానీ దృష్టి లేదు. కాబట్టి సమయాభావం వలన ఇంకా స్వామీజీలు ప్రసంగించే ఉన్నది. చివరిగా ముగింపు ఒక వాక్యం నేను చెప్పదలుచుకున్నా. స్వామి వివేకానందుల వారు అంటారు, భారతదేశ జాతీయ ఆదర్శాలు రెండే, త్యాగ్ और సేవ, ధర్మ హమారా, భావి ఉజ్వల భారత్ కా. త్యాగ్ और సేవ. వివేకానందుల వారిని ఒక్క మాటలో భగవద్గీత సందేశాన్ని నాకు వినిపించగలరా స్వామీజీ? 700 శ్లోకాలతో నిడివి ఉన్న ఈ భగవద్గీతని నేను చదవలేను, నాకు అర్థం కాదు, ఒక్క మాటలో చెప్పగలుగుతారా అంటే 700 శ్లోకాలతో ఉన్న భగవద్గీత సందేశాన్ని నీకు ఒక్క మాటలో చెప్పాలా? సరే, ప్రయత్నిస్తా. త్యాగే నైక అమృతత్వ మానసు. సంతానం వలన కాదు, ధనం వలన కాదు, పుత్రపౌత్రాల వలన కాదు, కేవలం త్యాగం వలనే ఆ అమృతత్వం లభిస్తుంది, ఇంకా వేరే ఏది వలన కాదు. మనం ఆ అత్యున్నతమైన త్యాగం మనం అందుకోలేకపోగాక మనము ఆ త్యాగాన్ని అందుకోలేకపోతున్నాం. మీరు 40వ సంవత్సరంలో వచ్చినా, 60వ సంవత్సరంలో వచ్చినా, 70వ సంవత్సరంలో వచ్చినా దారి ఒక్కటే, త్యాగే నైక అమృతత్వ మానస. మీరు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగం ఏ యోగం ద్వారా మీరు ప్రయత్నించినా త్యాగం అనేది మూలమంత్రంగా మన మహనీయులు, సిద్ధపురుషులు, రాజులు, చక్రవర్తులు, జనక మహారాజు దగ్గర నుండి ఆయన స్వర్ణాభరణాలన్నీ కూడా వేసుకొని విదేహుడుగా, పేరుకి ధనవంతుడు, చక్రవర్తి, అన్ని ఆభరణాలు ధరించి కూడా జనక విదేహుడు అంటే ఏంటి? సమస్తం మధ్యలో ఉన్న నిరాసక్తుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి చివరిగా ముగింపు వాక్యం, ఏ విద్య చేత మనం పౌరుషవంతులం అవుతామో, ఏం పూజిస్తే మనకు పౌరుషం వస్తుందో, ఏమి అధ్యయనం చేస్తే మనలో అపారమైన రాజసిక శక్తి మేల్కొంటుందో దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది శోచనీయమైన విషయము, బాధాకర విషయము. మన దేవాలయాలపైన దాడి జరుగుతుంది, మన మఠపీఠాల పట్ల దాడి జరుగుతుంది, మన శక్తి పీఠాల పట్ల దాడి జరుగుతుంది, మన జ్యోతిర్లింగాలపైన దాడి జరుగుతుంది, మన వైశ్వర్ణ ఆలయాలపైన దాడి జరుగుతుంది. కానీ మనకు కోపం రాదు, ఆవేశం రాదు, పౌరుషం రాదు. మన ఇంటి ఆడబిడ్డలను చెరపడుతున్నారు. ప్రేమ ఉచ్చులో మతోన్మాదులు నట్టనడి కరాల నృత్యాన్ని. కానీ మనము ఈరోజు ఇంకా డబ్బు సంపాదించాలి. ఎవరి గురించి డబ్బు సంపాదిస్తావు? కాబట్టి హిందువులారా, చైతన్యవంతం కండి, మన ఆడబిడ్డలను కాపాడుకోండి. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకున్నప్పుడే నువ్వు హిందువి. పేరుకు హిందూ కాదు, మనకు కావాల్సింది అపారమైన రాజసిక శక్తి. ఒక శివాజీ మహారాజ్, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక మహారాణా సాంగా, ఒక మహారాణా ప్రతాప్, చౌదరి రంజిత్ సింగ్ మనను ఆవహించుగాక. హనుమాన్ చాలీసాను మీరు ఆదర్శంగా తీసుకొని ఏదైతే నేర్చుకుంటున్నారో అది ఒకటే చెప్తుంది, మనం అనుష్ఠాన పరులం అవుదాం, మనం అంతర్ముఖులం అవుదాం. మన గురించి కాదు, మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి మనం చైతన్యవంతులం అవుదాం. చైతన్యవంతమైన సమాజం మాత్రమే ఈ దేశానికి, ధర్మానికి ఏమన్నా కార్యశీలతకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకోండి. మనం సంకల్పం తీసుకోకుండా ఈ తిరుపతి, యాదగిరిగుట్ట అనే తీర్థయాత్రలు చేస్తూ మనం ఇట్లనే ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ వెళ్తే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ కూడా కట్టదు.
మనం ఏమంటున్నాము, వాళ్ళ జనాభా పెంచుకుంటా అంటున్నారు. మీరు అతి కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగమో ఒక వ్యాపారమో సాధిస్తే చాలు, నా జీవితానికి పరమార్థంగా అనుకుంటారు. మీరు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దలు అన్నీ కూడా వాళ్ళ పరమైపోతాయి. కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయండి, హనుమాన్ చాలీసాను అధ్యయనం చేయండి. దాని యొక్క మర్మాన్ని తెలుసుకొని మీరు చైతన్యవంతులు అవుతారని ఆశిస్తూ, ఆ భగవంతుడు మీలో ఆ పౌరుషాన్ని, ఆ రాజసిక శక్తిని మేల్కొల్పాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, బోల్ సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి. ఇప్పుడు పరమ పూజ్య స్వామీజీ వారు శ్రీ స్వామి రామానంద ప్రభుజీ గారు సాయిదత్త పీఠాధిపతులు వారు కూడా ఎన్నో సామాజికంగా సంఘంలో ఉన్న ప్రతి దానితో కూడా పోరాటం చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తూ గోశాలలో ఎన్నో గోవులను పెంచుతూ గోసేవ చేస్తూ గోరక్ష చేస్తూ సమాజానికి ఎంతో వారు సేవ చేస్తున్నారు. వారి యొక్క దివ్య ప్రవచనం ఇవ్వవలసిందిగా, దివ్య అనుగ్రహాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నాకు అనిపిస్తోంది మీ అందరిలో ఆకలి వేస్తోంది, స్వామిజీ తొందరగా ముగిస్తే ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచన కనిపిస్తోంది. కానీ మీ అందరికి ఒక విన్నపం, ఇలాంటి అవకాశం, ఇలాంటి సందర్భం భాగ్యనగరంలో ఇంతమందితో ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసేటువంటి అదృష్టం మనకు దొరికింది. ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి త్రిమూర్తులు రవీందర్, మరి సురేందర్, శ్రీవత్సవ శర్మ, వీళ్ళ ద్వారా హనుమంతుడే మనందరినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. కావాల్సింది ఏమిటి అంటే ఈ దేశానికి ప్రస్తుతం శక్తి అవసరం. భజన ఉండొచ్చు, భక్తి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ప్రదర్శించాల్సింది ఏమిటంటే శక్తి కావాలి. ఈ దేశం సంరక్షించబడాలి అంటే, ఈ ధర్మం నిలబడాలి అంటే, ఈ దేవాలయం నిలబడాలి అంటే, నీ సాంప్రదాయం, నీ ధర్మం నీవు ఆచరించాలంటే నీవు ధర్మం కోసం పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి శక్తి ప్రదర్శన కావాలి. ఆ శక్తి కోసమే మనమందరం కూడా హనుమత్ ఉపాసన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రధానంగా మన సంస్కృతి మీద 3 శక్తి కేంద్రాల మీద దాడి చేయబడింది. అమ్మ ఒడి, బడి, గుడి. అమ్మ ఒడిని ధ్వంసం చేశారు. ఏ ధర్మాన్ని చెప్పవలసిన అమ్మందో, అక్షరాలతో పాటు జ్ఞానాన్ని నేర్పవలసిన ఆ అమ్మ మన సంస్కృతి నేర్పడం మర్చిపోతాం. నేర్చుకోవాల్సిన బడిలో పాఠాలు నేర్చుకుంటున్నాం, కానీ సంస్కారాన్ని మర్చిపోతున్నాం. సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నాం. అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం. చివరిగా గుడిలోకి వచ్చిన తర్వాత మొక్కులు మొక్కుతున్నాం, కానీ ఈ ధర్మం కోసం నేను నిలబడతాను అనేటువంటి ఆనని, ప్రతిజ్ఞని మనం తీసుకోవటం లేదు. ఇవన్నీ కూడా మన మీద ఒక కుట్ర ద్వారా మనల్ని బానిసలుగా చేయడం కోసం ఈ విధమైనటువంటి సిస్టమ్ని తయారు చేయబడింది. కాబట్టే మళ్ళీ మనం ధర్మం వైపు అడుగులు వేయాలి, మనం శక్తి ఉపాసన చేయాలి. ఈ అమ్మఒడి ద్వారా, బడి ద్వారా, గుడి ద్వారా ఈ శక్తి కేంద్రాలన్నింటిని కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవాలనే ఉద్దేశంతోనే సనాతనమైనటువంటి ధర్మం కోసం నేనొక్కడిని పారాయణ చేస్తే నాకు పుణ్యం, నేనొక్కడిని చేసుకుంటే నా వాళ్ళకి మాత్రమే వస్తుంది, కానీ నా వాళ్ళైన హైందవులందరికీ కూడా ఈ ధర్మం ద్వారా ఈ శక్తి రావాలనే ఉద్దేశంతోనే 108 రోజుల పాటు అఖండంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఇల్లు, గుడి, బడి, గోశాల, మఠాలు, మందిరాలు అనేటువంటి తేడా లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి పారాయణ చేసి స్వామి దేశాన్ని రక్షించే విధంగా మీరు తోడ్పాటును అందించండి, మనందరిని కలిపే విధంగా ఒక కార్యక్రమం చేస్తాం, మీరు వచ్చి ఇక్కడ దీంట్లో ఈ సందేశం అందించండి ప్రార్థనాపూర్వకంగా అడిగినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ సమావేశం మీ అందరినీ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా, మనమందరం కూడా మన బస్తీల్లో, మన కాలనీలలో ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా విస్తృతంగా చేసి ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకే ఉన్నది. మనకు కనిపిస్తుంది
మన కళ్ళ ముందు ఏ విధంగా ధర్మం జారిపోతుందో, పతనావస్థకు వెళుతుందో మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు రక్షించాలి? మనమే రక్షించుకోవాలి. మనమే మన ఇంటి కోసమే పాటుపడితే మనం ధర్మం కోసం ఎవరు పాటుపడాలి? ధర్మం పోతే దేశం పోయింది. మనం చూసాం, పాకిస్తాన్గా విడిపోయింది, ఇంకో దేశం బంగ్లాదేశ్గా విడిపోయింది, ఇంకో దేశంగా ధర్మం పోయిన చోటల్లా ముక్కలైపోతుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. మనంగా నిలబడాలి అంటే, మన ధర్మం మనకు ఆచరింపబడాలి అంటే మనం ధర్మరక్షణ చేయవలసి ఉంది. దానికోసమే ఇలాంటి సామూహిక హనుమాన్ దీక్షా కార్యక్రమాలు కావచ్చు, హనుమాన్ పారాయణ కార్యక్రమాలు కావచ్చు, రామ రక్షా యజ్ఞాలు కావచ్చు, ఇంకేదైనా చేయండి, మూలం ధర్మం కోసమే. అది ఉంటేనే మనం ఉంటాం. అది లేకపోతే మనం లేము అనేది మన పూర్వీకులు మనకు చెప్పారు. మేము కలిసికట్టుగా లేమురా, పడిపోయాం, ఇప్పుడైనా కలిసికట్టుగా ఉండండి, నిలబడతారు అని వాళ్ళు గొంతెత్తి మరీ చెప్పారు. కాబట్టి మనమందరం సంఘటితం అవుతాం. సమాజాన్ని మనం అంటే హైందవాన్ని వ్యాప్తి చేద్దాం. తద్వారా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఇవాళ మఠాలు ఉండాలన్నా, మందిరాలు ఉండాలా, ఆశ్రమాలు ఉండాలన్నా ధర్మం ఉండాల్సిందే. కాబట్టి స్వామీజీల దగ్గరికి మీరు రావడం కాదు, స్వామీజీలే మీ దగ్గరకు వచ్చి ధర్మాన్ని చెప్పేటువంటి పరిస్థితి ఈ వేదిక ద్వారా మీకు కనిపిస్తోంది. కాబట్టి అందరం కూడా ఈ ధర్మం కోసం పాటుపడదామా లేదా? ఏమండి, భోజనాలు రెడీగా ఉన్నాయి, గట్టిగా చెప్పొచ్చు కదా. పాటుపడదామా లేదా? పాటుపడతారని ఆశిస్తూ జై శ్రీరామ్. భాషణాన్ని శ్రీ 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 రామానంద ప్రభుజీ స్వామివారు ఇచ్చారు. మనందరికీ కూడా చాలా ఆకలి అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. భక్తులందరూ కూడా, బంధువులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరికొద్ది క్షణాలలో అన్నప్రసాదన కూడా ఉంటుంది. మనందరి కోసం ఉదయం లేవగానే దాదాపు 3:30 నుండి 4 గంటల ప్రయాణం చేసి 4 గంటల ప్రయాణం చేసి మనందరినీ కలిసి ఒకసారి మన హైందవత్వం గురించి, హనుమాన్ చాలీసా గురించి, హైదరాబాద్లో ఉన్న హిందూ బంధువులందరినీ కూడా కలవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పిలవగానే కాదనకుండా వచ్చిన మన గురుదేవులు శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారిని తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సమయం చాలా ఎక్కువైపోయింది. ఇంకొంచెం సేపు గడియారం ఆఫ్ చేస్తే బాగుండేదేమో, ముందుకోకుండా ఉంటుండే. మరి అందరూ మాలాగా యోగశక్తితో ఉండుంటే బాగుండేది, ఆకలి కాకుండా ఉంటుండే అందరికీ. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినముగా, చాలా గొప్ప దినముగా మేము భావిస్తున్నాము. ఈ దినమును ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రారంభంతోనే ఏదో ఒక మంత్రాన్ని, శ్లోకాన్ని పఠించి ప్రారంభం చేయడం మా ఆచార్యుల ధర్మం. కాకపోతే సమయం లేదు కాబట్టి అవంతెందుకని డైరెక్ట్ రణరంగ ప్రవేశం చేద్దామని పూనుకున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు జరిగింది. ఇంతటి మహాయజ్ఞమును మనందరి చేత చేయించినందుకు ఆ భగవంతునికి, దేవదేవుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. అలాగే ఈ మహాయజ్ఞమునకు సద్భావనతో, సహృదయంతో వీచేసిన మీ అందరికీ మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక దర్శనాలలో గొప్ప దర్శనంగా మేము సాధువులం అందరం చూస్తాం.
హనుమాన్ చాలీసా మీద చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా మేము చదవవచ్చా? ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా? భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా? మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి, చదవకూడదు? తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి. మొన్న మన పీఠానికి రవీందర్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఈ విషయం అడిగారు. గురుదేవా, మేము ఎన్ని రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము, ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం, మీరు తప్పకుండా రావాలి. అయితే మాకును సమాజంలో ఉండేటటువంటి అనేకులకు ఉండే సందేహాలు కొన్ని, వాటిని మీరు నివృత్తి చేయాలని కోరారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణము సర్వకాల సర్వావస్థల యందు అందరూ చేసుకోవచ్చు, ఏ విధమైన అపోహాలు లేవు. ఇక మడి, మైల, ఆచారం, పద్ధతి, కట్టుబాటు అంటారా, అవి భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు. భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు, మన కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్. ఒక మాత్రను సేవించాలన్నా, ఒక ఔషధాన్ని స్వీకరించాలన్నా దాని తాలూకు నియమాలు డాక్టర్ చెప్తాడు. చెప్పిన డాక్టర్కి అవసరం లేదు, వేసుకోబడినటువంటి మాత్రకు అవసరం లేదు, వేసుకునేటటువంటి రోగికి ఆ నియమాలు అవసరం కాబట్టి చెప్తాడు. మంచి మనస్సు, భగవంతుడంటే నమ్మకం, భగవంతుడంటే గురి ఉండగలిగితే చాలు. ఎవరైనాను ఏ వయసుతోనైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా హనుమాన్ చాలీసాను భక్తిపూర్వకంగా పారాయణం చేసుకోవచ్చు. అయితే హనుమాన్ చాలీసాలో నాకు అన్నిటికన్నా గొప్పగా నచ్చినటువంటి మంత్రరాజ్యం ఒకటి ఉన్నది. అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులు అంటే ఏంటన్నది స్వామీజీలకు తెలుసు, ధార్మికంగా ప్రావీణ్యం ఉన్నటువంటి మేధావులకు తెలుసు. చూడండి, అష్టసిద్ధులను సాధించాలంటే యోగ మూలాలను అనుసరించి 80-90 సంవత్సరాల వయసు పోతుంది. అటువంటి అష్టసిద్ధులను కేవలం ఈ హనుమాన్ చాలీసా పారాయణ మాత్రమే మీకు భగవంతుడు కల్పిస్తున్నాడంటే ఎంత అదృష్టం అనుకోవాలి. ఏదన్నా ఒక కంపెనీ యాజమాన్యం మనకి కొన్ని ఆఫర్స్ ఇస్తుందంటే వదులుకుంటామా? మనము వదులుకోం. ప్రకృతి, భగవంతుడు ఇంతటి సువిశాలమైనటువంటి అదృష్టాన్ని మనకు కల్పించాడు. కాబట్టి ఈ అదృష్టాన్ని ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దు. ఇందుకు అర్హతలు, ప్రావీణ్యములు ఏమీ అవసరం లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నా హనుమాన్ చాలీసాను చదవవచ్చు. చదివితే మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి? చూడండి, ఈ టెక్నాలజీ జనరేషన్లో మనిషి సాంకేతిక పరిభవం చేత అన్నిటినీ సాధించుకుంటున్నాడు. ఈ కంప్యూటరైజ్ కాలం లోపల తన శారీరక శక్తికి అవసరం లేకుండా పరికరంతోటి అన్నిటినీ సాధించుకుంటున్నాడు నిమిష కాలంలోనే. కానీ ఒకటిని సాధించుకోలేకపోతున్నాడు, అదే మనోనియంత్రణ. తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. హనుమాన్ చాలీసాను పారాయణం చేసిన వాళ్లకు మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే మనోనిగ్రహం ఏర్పడుతుంది. చిత్త చాంచల్యం పోయి తన మీద తనకు కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఇక రెండవది, మీ మీద ఏ భూత ప్రేతాది భయములు ఉన్నా, ఎటువంటి దుష్టగ్రహాది ప్రయోగాలు ఉన్నా, ఎటువంటి దుష్ట క్రియాది ప్రయోగాలు ఉన్నా హనుమాన్ చాలీసాను గనక 7 రోజులు కంటిన్యూగా పారాయణం చేస్తే 8వ రోజు మీ ఇంటిని, మీ కాళ్ళను మొక్కి వెళ్ళిపోతావు అవి. ఇంత ఘంటాపదముగా ఎందుకోసం చెప్తున్నాను హనుమాన్ చాలీసా గురించి అంటే, భగవంతుని మీకు పరిచయం చేసింది గురువే, శాస్త్రాలను మీకు పరిచయం చేసింది గురువే, భగవంతుని యొక్క ఉనికిని మీకు విప్పి చెప్పింది గురువే. దీని తత్వామృతాన్ని మీకు తెలియదు, దీన్ని అర్థవంతంగా మీకు చెప్పాలి. కాబట్టి చెప్పే ధర్మం లోపల ఒక సాధువే ఉంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను చదవండి. అలాగే ఈ వేదికగా మన ధర్మస్థాపనకై, సనాతన ధర్మ పరిరక్షణకై మీరు ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్పండి గురుదేవా అని పెద్దలు చెప్పారు. చెప్పడానికి చాలా ఉంది, చెప్పడానికి అనేకం ఉన్నాయి, అనంతం ఉన్నాయి. ఎందుకంటే మనం అన్నింటిని కోల్పోయాం. కాబట్టి ఇంటి పక్కల
ఒక్కొక్క కాగితం ముక్క పడతా ఉంటే నాకెందుకు లేని విస్మరించడం చేత అది కాస్త చెత్త కుప్పగా మారిపోతుంది. ఆ విధముగా అనాది నుంచి మనం అందరినీ చేరదీస్తూ వదిలిపెట్టి వచ్చాం. అందరినీ వదిలిపెడుతూ వచ్చాం. ప్రతిదాన్ని విస్మరించి వచ్చాం. ఈనాడు ప్రతిదాన్ని క్లీనింగ్ చేసే పనిలో పడిపోయినాం. మనం ప్రతిదాన్ని క్లీన్ చేసే పనిలో పడిపోయినాం. గతంలో మన వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు మనకు వచ్చింది గొంతు వరకు. మనము కూడా అటువంటి తప్పు చేస్తే రేపు మనం పిల్లల పాలిట మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చిపోతున్నామనే భ్రమలో వెళ్తున్నామేమో. వాళ్ళ జీవితానికి మరణశాసనం రాసి వెళ్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జీవితానికి కాలరాతను మరణశాసనంతో లుప్తం చేసి రాసిచ్చిపోతున్నారు మీరు. నేను చెప్పేది తప్పైతే, నేను చెప్పేది అబద్ధమైతే మొన్నటికి మొన్న పహల్గావ్లో జరిగింది ఏమిటి, అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది ఏమిటి, ఎప్పుడో పాకిస్తాన్లో జరిగిందంటే ఎవరు నమ్మరు. వీడు పెద్ద మత పిచ్చోడు, మతాల మధ్యలో చిచ్చులు పెడతాడు, మత విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పి మా మీద దుమ్ము ఎత్తిపోస్తారు. సరే, మేము చెప్పేది అబద్ధమైతే, మేము చెప్పేది అద్భుత కల్పన అయితే, ప్రకృతి మాత మొన్నటికి మొన్న జరిపించింది, మొన్నటికి మొన్న జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే భగవంతుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తానన్న నేను రానియన్, నేను రావద్దని చెప్తాను. ఎందుకు రావాలి? దేవుడు భగవంతుడు మీ లోపల లేడా? ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా జై భవానీ అని ఒక నినాదంతో ఆయన ముందుకు అడిగేశాడు. ఏ యుద్ధం చేసినా, ఏ పోరాటం చేసినా భవానీ నామస్మరణతోనే ఆయన ముందుకెళ్ళాడు. భవానీ మాత వచ్చి కాపాడుతుందని ఇంట్లో గాజులు వేసుకొని కూర్చున్నాడా? పోనీ భగవంతుడు వచ్చి కాపాడుతాడని నమ్మకం మీకుంటే భగవంతుని చేతుల ఆయుధాలు ఎందుకున్నాయి? దుర్గామాత చేతుల 8 చేతులు ఉంటాయి. 8 చేతుల్లో 8 ఆయుధాలు ఉంటాయి. భగవంతుడు మీలాగా ఏదో నమ్మకానికి బానిసై ఉండి భగవంతుడు ఇలా అంటే అయిపోతుంది కదా, ఆయుధాలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు? అమ్మవారు మహిషాసురునితో యుద్ధం ఎందుకు చేసింది? రాముడు రావణునితో యుద్ధం ఎందుకు చేశాడు? వాళ్ళకు తెలియదా? భగవంతుని శక్తి వాళ్ళకు తెలియదా? మన యొక్క గొప్పతనం ఏంటంటే అహింస పరమో ధర్మ. ఇది నీతి వాక్యము కాదు, చేతగాని వాక్యం అని నేను అంటాను. అహింస పరమో ధర్మ అన్న సూక్తి ఎవరికి వర్తిస్తుందో తెలుసా? సర్వం పరిత్యాగం చేసిన మాలాంటి సాధువులకు. నీవు అహింస అనుకుంటే ఇంట్లో కూసో, వాడు హింస అనుకుంటూ వచ్చి నీ పెండ్లం పిల్లని లేపుకొని పోతాడు. ఏం చేస్తావు? ఎవరి కొంపలాడతాయి? మేము బాగానే ఉంటాం, మాకేమైనా పెండ్లమా పిల్లలా కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైనా ఉందా? మాకు ఏం లేదు. మేము అహింస అనుకుంటా భజన చేసుకుంటా బాగానే ఉంటాం. మా తోనుకొచ్చిన గొంతొంచుతాం తల నరుకున్న నాయన అని. ఎందుకంటే సత్ చిత్ 2 న్యాసం చేసిన సన్యాసులం. మరణ భయం మాకెందుకు? మరణంతో మాకేం అవసరం, ప్రాణంతో మాకేం అవసరం? మీకు అవసరం. అందుకే ఈ ధర్మనీతులు, ఈ నీతులు, ఈ సూక్తులను వదిలిపెట్టండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ హనుమాన్ చాలీసా పారాయణ వేదికగా నేను చెప్తున్నాను. చూడండి, 2 జరగబోతున్నాయి భవిష్యత్తులో. 2 జరుగుతాయి భవిష్యత్తులో. భూమి అంతమయ్యే వరకు జరిగేటివి 2. కాపాడుకుంటావా, నిన్ను నువ్వు కాపాడుకో, లేదంటే చచ్చిపో. ఇవి 2 జరుగుతాయి. ఇక ఈ సారంగ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తాడు, కాపాడుతాడు. దేవుడున్నాడు, రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత. ఎంతవరకు? నీవు ధర్మంగా ఉండి వాడు ధర్మంగా ఉంటే రక్షింపబడుతుంది. నీవు ధర్మపరుడో అధర్మపరుడు, ఇంకేడ ధర్మం కాపాడబడుతుంది? ఈ మబ్బు నుండి బయటికి రండి, ఈ మాయ నుండి బయటికి రండి. శాస్త్రం అవసరం, వేదం అవసరం. శాస్త్రం ఎంత అవసరమో శస్త్రము కూడా అంతే అవసరం మనకు. ఇది నేను చెప్పిన విషయం కాదు, శాస్త్రం చెప్పిన విషయం కాదు, పరమాత్మనే ఆచరించి చూపాడు. ఒక్కసారి లాజిక్ ఆలోచన చేయండి. భగవంతునికి చేతగానిదేమన్నా ఉన్నదా? ఆయన తలుసుకుంటే అసురుల యొక్క మనసును మార్చలేడా? రాక్షసుల యొక్క మనసులు మార్చలేడా? వాళ్ళని మంచి దారిలోకి తేలేడా? ఎందుకు యుద్ధాలు చేశాడు భగవంతుడు?
వాళ్ళు ఎప్పుడు మబ్బులో లేరు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మబ్బులో ఉండేటటువంటి అసమర్థతమైనటువంటి ధర్మం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే హిందూ ధర్మమే. నేను ఒక సన్యాసిని, ఒక తాపసిని, నాకే ఇంత ఆక్రోశం ఉందంటే మీకెంత ఉండాలి? ప్రతి ఒక్కరి శరీరంలో అమ్మవారు ఆవహించి పూనకం రావాలి. దేంట్లో? మాన అభిమానాలు కాపాడుకునే విషయంలో కాదు, ధర్మ సంస్థాపన విషయంలో, ధర్మం కాపాడుకునే విషయంలో. మేమేమన్నా చెప్పనికపోతే మాకే ఉపనీతులు చెప్తారు. ఏమంటారు తెలుసా? స్వామీజీ అందరం బాగానే ఉన్నాము, ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాకు సారంగా నీతులు చెప్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళమై మేమే అయితే, సనాతనులమైతే, హిందువులమైతే ఏనాడో రెచ్చగొడుతుంటిమి. ఆనాడే గనక మేము రెచ్చగొట్టింటే, ఆనాడే గనక తిరగబడింటే ఈనాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్గా ఉండేది కాదు. ఈనాడు విశ్వమునకే అధిపతి అయినటువంటి విశ్వనాథుని మందిరం యొక్క సమీపమున మసీదు ఉండేది కాదు. ఎవరికి నీవు సారంగ నీతులు చెబుతున్నది? అతిథి దేవో భవ. ఇంతకుముందు పూజ్య గురుదేవులు మన చేత పలికించారు కదా, అతిథి దేవో భవ. వచ్చిన వాడిని అతిథి అని గౌరవించి పక్కన పెట్టుకున్న తప్పుకు ఈనాడు మా విశ్వాసమునకే కేంద్రీకృతమైనటువంటి భగవంతుని సన్నిధిలో మా పక్కల వానికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈనాడు మా దేవదేవుని పక్కనే వాని ఆస్థానాన్ని నెలకొల్పాడు. కారణం మా మంచితనం, మా మంచితనం. ఈనాడు మీరా మాకు సారంగ నీతులు నేర్పుతున్నది. చూడండి, హిందూ అనేవానికి ఇంకొక మకుటం లేని ఆభరణం ఏంటో తెలుసా? హిందూ అనేవాడు వీరుడు, ధీరుడు, శౌర్య ప్రతాపశాలి. ఎప్పుడో తెలుసా? ధర్మం కోసం పోరాడిన నాడు, ప్రశ్నించిన నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలామంది పూజ్య గురుదేవులు నన్ను అన్నారు, ఏమయ్యా స్టేజ్ల మీదకెక్కి ఒక సింహంలాగా గర్జిస్తావు, అసలు నువ్వు సాధువువా, రాజయోగివా, గృహస్థుడవా, నువ్వేంటో మాకు అర్థం కాలేదని చాలామంది పెద్ద గురువులు నన్ను అన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు ఇంత కంఠం చించుకోపోయేదాకా అరవాల్సి వస్తుందంటే, మీరందరూ చేతగాని చౌటల్లాగా తయారైపోయింది. మేమన్నా బాధపడకండి, బాధపడకండి. నేనంటే మీరు బాధపడాల్సి వస్తే రేపు ఇదే భాగ్యనగరం నడిబొడ్డున 5 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే చూసుకుంటామన్నాడు ఒక మహావీరుడు. నీకు 5 నిమిషాలు చాలేమో, మాకు 1 నిమిషం చాలు, 1 నిమిషం. ఎందుకంటే ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర చూడమ్మా, ఒక్కసారి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను చూడు, రాణి రుద్రమదేవి యొక్క చరిత్రను చూడు, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను చూడు. ఎవరికి నువ్వు యుద్ధ నీతులు నేర్పుతున్నది, రాజనీతి నేర్పుతున్నది? ఖబర్దార్, నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో, నీ సంస్కృతి నువ్వు గౌరవించుకో, నీ ఇంట్లో నువ్వు బ్రతుకో, నీ వరకు నువ్వు గొప్పోడివిగా. మా జోలికి వస్తానని చూస్తే, మా పాలిట నీ ధర్మాన్ని పులమాలని చూస్తే, ఆనాడు యుద్ధం పట్టింది రాజులైతే ఈనాడు యుద్ధంలో కత్తి పట్టడానికి ప్రతి సాధువు సైతం ముందుంటాడు. కాలం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. మాకు అర్థమైపోయింది స్వామీజీలకందరికీ. పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు, నేను కూడా అయోధ్యకు వెళ్ళాను, శివస్వామీజీ కూడా వచ్చారు. అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో. భారతదేశ నలుమూలలో నుంచి సంఘం యొక్క సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి, శస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడమని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి, సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా, ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా, ఏ ప్రకోపము జరిగినా మీ పక్షాన వాదించడానికి, మీ పక్షాన నిలబడి పోరాడడానికి పరాశ్రీ స్వామి ఎప్పుడు ముందుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞానపూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను చాలామందికి చెప్తున్నాను, ఎందుకో మన వాళ్ళకు రోసం రావట్లేదు. సరే, ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కకే అందనటువంటి
అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది. ఎందులో యోగులు, ఋషులు, సిద్ధులు, తాపసులు అనేకులు మనకు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తితో పొద్దున్నే లేచి ఒక సాధువు ముఖం చూసిన ఈ అష్టైశ్వర్య కళలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షణకాలం మాత్రంలోనే తుడుచుకు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తథ్యం. అటువంటి యోగులు, సిద్ధపురుషులు, ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు నిత్యం అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో ఆ చంద్రార్కమైనటువంటి యోగ బలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులున్నారు మన ధర్మంలో. కానీ ఏమి గతిలేనోళ్ళాక, అసలు ఏమీ గతిలేనోళ్ళాక, మొక్కనింకే దేవుళ్ళు లేరు, చెప్పనింకే గురువులు లేరు, దిక్కు దీవం లేనోళ్ళలాక, బిచ్చగాళ్ళలాక, అడుక్కు తినే బిచ్చగాళ్ళలాక, ఏ విఘ్నత లేని బిచ్చగాళ్ళలాక వెళ్ళి పరమతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒత్తత పలుకుతూ వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి పిండాకూడు పెట్టి ఆ పిండాకూడు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని హాయిగా భుజిస్తున్నారు. చూడండి, ఎవరన్నా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసుకొని ఇంట్లోకి రారా అంటారు. దాంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, శాస్త్రీయ మూలకాలు ఉన్నాయి, విజ్ఞాన మూలకాలు ఉన్నాయి. దాంట్లో ఆంతర్యం చాలా ఉన్నది. కానీ మీరు చేస్తున్నదేమిటి? సరే, మా నమ్మకాలు మా గురుదేవా మేము పోతామంటావు. నీ నమ్మకం తగలేయ. సనాతన ధర్మంలో నీకు తక్కువైంది ఏమిటి? సనాతన ధర్మంలో నీకు లేనిదేమిటి? ఇక్కడ నీకు ఏమి కొరత ఉందని పోతున్నావు? మా ఆర్థికమైన బలహీనతలు, మాకు పనులు జరగట్లేదు, మాకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారా? సరే, మీకు దర్గాల దగ్గరికి వెళ్తే మంచిగా అయింది, ఆ దర్గాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే బాగా అయింది, చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేస్తే బాగా అయింది, చర్చిల దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ పూసుకుంటే బాగా అయిందంటే సరే, నేను నమ్ముతా. మరి చర్చిల దగ్గరకు, దర్గాల దగ్గరికి వెళ్ళి మీకే మంచిగా అవుతుందా? వాళ్ళకు మంచిగా కాదా? వాళ్ళకు మంచిగా అయితే ఓవైసీ హాస్పిటల్ ఎందుకు? చెప్పండి. ఏ హాస్పిటల్ దగ్గర కూడా ఏ ఒక్క మహమ్మదీయుడు రాకూడదు, ఏ హాస్పిటల్ దగ్గరికి ఏ ఒక్క క్రైస్తవుడు రాకూడదు. చూడండి, జన్మను అనుసరించి మన కర్మలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు సమస్యలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు పాపాలు వస్తాయి, శాపాలు వస్తాయి, మనకు పనులు అవుతాయి. కావు, మన సమస్యలకు బానిసలమై భగవంతుని రోడ్డు యందు, భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు, భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు. ఇప్పుడు హిందువులు మొత్తం చేస్తున్నది అదే. ఇటువంటి పారాయణలు మనం లక్ష్య చేసుకుందాం, ఇటువంటి మహాయజ్ఞములు కోటి చేసుకుందాం. కానీ మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోగా, మన ధర్మాన్ని మనం ఆచరించుకోకపోగా, పరధర్మాలను మనం సపోర్ట్ చేస్తూ, మన ధర్మానికి కన్నం పెడుతూ, ఇటువంటి మనం ఎన్ని చేసుకున్నా ఏం లాభం? అవసరం లేదు. గతంలో మన పెద్దలు చేశారు, తెలివక చేశారు, బలహీనతతో చేశారు, భయంతో చేశారు మన వాళ్ళు. దర్గాలకు కందులు చేయడం లోపల 3 కోణాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళడం లోపల 3 కోణాలు ఉన్నాయి. భయం, బలహీనత, తెలియనితనం 3 ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నా దర్గాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, చర్చిల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఫస్ట్ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. నేను అక్కడ వెళ్ళడం ద్వారా నాకేమన్నా మంచి జరిగిందా? ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే జరిగి ఉండుగాక, రేపటి నా యొక్క తరాలకు, నా మనుమంగులకు, మునిమందులకు పట్టే గతి ఏంటి అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని తర్వాతకు వెళ్ళండి. అప్పుడు మీరు పూజించే పూజలకు, మీరు కొలిసే దేవుళ్ళకు ఒక విలువ. దయచేసి ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మరీ విడ్డూరకరమైనటువంటి అంశం ఏంటో తెలుసా? చిత్ర పరిశ్రమ కూడా హిందూ ధర్మం మీద బాగా దాడి చేస్తుంది. సినీ పరిశ్రమకు, చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఒక హెచ్చరిక. సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులను, సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవీ దేవతలను అసభ్యకరంగా గనక మీరు చిత్రీకరణ చేసి సినిమాలు గనక తీస్తే మొత్తం చిత్ర పరిశ్రమకు మొత్తం మాకు తెలిసిన సమాధానాలు మేము చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది. ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా తీశారో తెలుసా సినిమాని? దీనికి కారణం ఏంటి? తులసివనంలో గాంజాయి మొక్కను మొలవనిస్తే
రేపు తులసి మొక్క కనబడకుండానే పోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఎప్పుడైతే వాడెవడో మనం గుర్తించక, వాని మనస్తత్వం ఏంటో మనకు తెలియక మనం ప్రోత్సహించామో, ఈనాడు వాడొచ్చి మనకు గోరీ కట్టడానికి నిలిచున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ తప్పు మనం చేయకూడదు. చేయాలా? చేయకూడదంటే ఒక విషయం, ఈరోజు ఈ హనుమాన్ చాలీస వేదికగా మీరందరూ ప్రమాణం చేయాలి. సత్య సనాతన బంధువులైతే, ఆ జన్మాంత బ్రహ్మచారినైనటువంటి పరాశ్రీ స్వామి శిష్యులైతే, శ్రీమాన్ హనుమాన్ మహావీరు యొక్క భక్తులైతే ఈరోజు ఒక సంకల్పం చేయలే. అందరు చెప్పండి, నేను బ్రతికున్నంత వరకు నా ధర్మంలో ఉన్న దేవీ దేవతలను, సాధువులను, గురువులను పూజిస్తాను, గౌరవిస్తాను, అనుసరిస్తాను. వేరే దేవీ దేవతలను నేను గౌరవిస్తా, పూజించను, ఆ ప్రదేశాలకు వెళ్ళను. మాకేమన్నా చేతబడులు జరిగినా, మా మీదేమన్నా ప్రయోగాలు జరిగినా మా గురువులతోను పోయి తాయితలు కట్టిపించుకుంటాం. గట్టిగా చెప్పండి, మా గురువులతోను పోయి తాయితలు కట్టిపించుకుంటాం, మా గురువులతోను పోయి మంతరిప్పించుకుంటాం. మీరు దర్గాలతో పోయేది అందుకే కదండి, చిన్న చిన్న తాయితలు, బూడిది మంత్రాలు. అందుకే మేము చేస్తాం. మాతోడికి రారి. ఈ ప్రపంచానికి మంత్రతంత్రాలు నేర్పింది ఎవరు? అసలు మంత్రమనే విజ్ఞానం ఇచ్చింది ఎవరు? తంత్రమైన విజ్ఞానం ఇచ్చింది ఎవరు? యాంత్రిక విజ్ఞాన శక్తిని ధారపోసింది ఎవరు? మనమే. అన్నీ మనం ఇచ్చాం. మీరు చేస్తున్నదేంటి? త్రాచుపాము నోట్లో పోయి పాలు పోసేస్తున్నారు. పాలు పోస్తారు బాగుంది, రేపు అది కాటేస్తుందో లేదో చూసుకోండి, జాగ్రత్త. అందరూ ఒకసారి ముక్త కంఠంతో చెప్పాలి, భారత్ మాతాకి జై. చెప్పడంతో సరిపోదు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీ చెల్లి చేత ఎవడన్నా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తే, నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యని ఎవడన్నా వారి శరీరం మీద ఉన్నటువంటి కొంగుని తీయాలని చూస్తే, శరీరంలో ఉన్న రక్తం సరసర మరిగి ఎలా తిరగబడతామో, భారత్ మాతకు జై అంటే అర్థం ఏంటో తెలుసా? మొన్న ఒక విధవ అన్నాడు, భరతమాత ఎదమేనున్నటువంటి చీరను విప్పి మా జెండను పులుముతామన్నాడు ఒక ముష్కరుడు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అలా అన్నవాడి మీద వెంటనే ప్రతిఘటన చేసి వానిని ఈ దేశం నుంచి బహిష్కరింపజేసిన నాడే ఈ దేశానికి, ఈ జాతికి, ఈ ధర్మానికి మనము వారసులం. అవునా? ఇంకోసారి చెప్పాలి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో వీర భజరంగ హనుమానికి. సమాజంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. మనకు ధర్మం, అమృతం ఎవరు మనం కళ్ళకు చూడలేదు. అమృతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయితే మనం అమృతంలో స్నానం చేసినట్లనే. అయితే సనాతన ధర్మంలో గురు పరంపర ఉన్నది. గురు పరంపర విధి విధానాలను అనుసరించి మనకెన్నో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. పీఠ పరంపర, మఠ పరంపర, ఆశ్రమ పరంపరలను అనుసరించి మనం గురువులను పూజించుకోవాలి. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, సాయిబాబా దేవుడా కాదా చెప్పండి అంటున్నారు. సాయిబాబా దేవుడా కాదా, సాధువా, సిద్ధుడా, ఎవరా మనకు అనవసరం. ఒకవేళ మీకు గురువు అనే కేటగిరీలోకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే దత్తాత్రేయ భగవానుని కనుక మీరు గురు పరంపరలో తీసుకుంటే, భూ ప్రపంచంలో ఎంతమంది గురు అంశాలుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన లోపల మీకు మిళితమై కనిపిస్తారు. దత్తాత్రేయ భగవానుడు మినహా అన్యులందరూ కూడా ఆయన యొక్క విభూతులు, ఆయన అంశాలు తప్పిస్తే సాక్షాత్ గురుమండల స్వరూపానికి అధినాయకుడైనటువంటి వాడు దత్తాత్రేయ భగవానుడే. అందరూ గ్రహించగలరు. స్వస్తి, శుభాశీసులు, శుభం భవతు. కాబట్టి అందరూ వెళ్ళి భోంచేయచ్చు. కాబట్టి ప్రసంగం పేరుతో నేను ఆపాను. ఎందుకంటే ఈరోజు ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క, సన్యాసుల యొక్క, సాధువుల యొక్క ఉపన్యాసాలు వినము. అంతకంటే మించినటువంటి ఉపన్యాసాలు ఇంకేం ఉండవు. ఇక్కడ అందరం భోంచేద్దాం ఆనందంగా. అక్కడ స్టాల్స్ పెట్టారు, ఆ స్టాల్స్లో ఉండేటువంటి అన్ని తీసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తమ్ముడు కొంచెం సౌండ్ పెట్టి ఓల్డ్ సిటీ వరకు వినబడాలి.
ఈడ గుద్దితే ఆడ కోట గోడలు బద్దలైపోవాలి. జై శ్రీరామ్ బోలో, జై బోలో హనుమాన్కి. మరి శ్రీ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవానికి విచ్చేసిన నా హిందూ సోదరులు, మరి ముఖ్యంగా మనకి దిశానిర్దేశం చేసే అంటే GPS కార్లో పోతుంటే చూస్తాం కదా, రూట్లు తిరగకపోతే ఒక లేడీ చెప్తుంది, సద్గురు చెప్పింది మాట, ఒక లేడీ చెప్తుంది అన్నమాట. మనం తెలియదు ఆమె ఎవరో, ఏ నుంచి మాట్లాడుతుందో తెలియదు. గో లెఫ్ట్, టేక్ లెఫ్ట్, గో స్ట్రైట్ అంటే మనం గుడ్డిగా నమ్మి ఆమె చెప్పిన రూట్లలో పోతాం. ఒక్కోసారి ఆ చెరువులకు పోతున్నాయి అన్ని రోడ్లు, అది వేరే విషయం. మరి అంత నమ్ముతున్నాం. మరి ఆ GPS కంట పవర్ఫుల్ ఈ GPS. అంటే ఈ GPS ఏంటి? గురు పొజిషనింగ్ సిస్టమ్, గురువర్యుల పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ గురువుల మాట పవర్ఫుల్. ఈ గురువులు దిశానిర్దేశం చేస్తే మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్నీ తెలియదు కదా. మరి వాళ్ళకు తెలిసిన జ్ఞానము మనకు పంచుతారు కాబట్టి వారు చెప్పిన బాటలో ముఖ్యంగా హిందుత్వం కాపాడుకునే దిశలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 2000 మంది 3000 మంది ఉంటే నేను ఖుషిగానేరా. ఇవాళ నా ఇల్లు బాగుందా, నా కుటుంబం బాగుందా, నేను ఈ గుడికి పోయినా, మొక్కినా, వచ్చినా, దండం పెట్టినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా హైందత్వం బాగుండాలి, నా గోవు బాగుండాలి అని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలకు వస్తే చాలా సంతోషం అవుతుంది నాకు. ఎందుకంటే ఒక రకంగా క్లాస్ వీకే అవకాశం కూడా ఉన్నది. ఇవాళ ఇక్కడ గుడి కాడున్నాం, హనుమంతుని దగ్గర ఉన్నాం. నిజం చెప్పాలి, ఇవాళ వారానికి ఒక్కసారి గుడికి భక్తులు చేయలేపండి. ఒక్కసారి అబద్ధాలు ఆడొద్దు గుడి దగ్గర. ఆ స్వామిజీ మంచిగా పని చేసుకున్నాడు, వారంకి ఒకసారి కూడా గుడి పోతలేదు అంటే ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నాం. మరి ఇవాళ మనము బొట్టు ధరించాల్సిన అవసరం ఉన్నది. రోజు పోతారా? అదే గారా, సంతోషం. మరి మీరు చెప్పాలి, మీ గుడిలో చెప్పాలి వచ్చిన వాళ్ళకి, మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పి. పుష్ప సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు ఫస్ట్ డేనే, అడ్డమైన సినిమాలకు ఉరుకుతారు ఫస్ట్ డేనే. మరి గుడికి ఒక్క వారంకి ఒక్క రోజు పోరా? పోవాల్సిన అవసరం ఉన్నది. బొట్టు ధరించాలి. ఇవాళ మన పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే, మరి మన సనాతన ధర్మాన్ని పాటించాలంటే మరి గుడ్లకు వాళ్ళ బొట్టు ధరించాలి. వస్త్రధారణం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు. సో ప్రాపర్ వస్త్రధారణం చేసుకోవాలి. మాలలు వేసుకోండి, అయ్యప్ప మాల వేసుకోండి, భవానీ మాల వేసుకోండి, హనుమాన్ మాల వేసుకోండి. కానీ దండం పెడతారా నాయన, యేసు మాల వేసుకోకండి. అవుతుంది యేసుమాల. హిందుత్వానికి ఎన్ని కుట్రలు. యేసుమాల అని ఒకడు వస్తాడు. ఇవాళ మన గమ్మత్తు తెలంగాణ కరీంనగర్లా యేసు బతుకమ్మనంటే, ఈ అమ్మ ఇదేం బతుకమ్మరా నాయన, యేసు బతుకమ్మ అంటే హిందుత్వానికి ఎన్ని రకాల శత్రువులు వస్తారో చూడండి. ఇవాళ ముఖ్యమైన శత్రువు కన్వర్షన్స్ చేసే నా కొడుకులు. ఇవాళ అడ్డగోలు కన్వర్షన్స్. మనం మైనారిటీలు అవుతున్నాం, అడ్డగోలు కన్వర్షన్స్. ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ పోయినా కన్వర్షన్స్. మరి కన్వర్షన్స్ని ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మన ధర్మ ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇది హిందూ దేశం, హిందూ దేశంగానే ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వచ్చి చెప్తాడు, ఓ పాస్టర్ గారు చెప్పాడు నాకు, 2050లో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తా. అరే భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తా అంటున్నావు. మొన్న నేను గుంతకల్ కదిరి నగరం పోయినా, ఆడ నరసింహస్వామి గుడి ఉన్నది. ఆ నరసింహస్వామి గుడిలో ఒక స్తంభం వయసు 5000 సంవత్సరాల స్తంభం వయసు. మా స్తంభం వయసు కదా మీ మతాన్ని మాకొచ్చి భారతదేశానికంట మొత్తం క్రైస్తవ దేశంలో మారుస్తున్నారట. అంటే రకరకాల కుట్రలు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి ఇంతమంది వీడికి వచ్చారు. మరి ముత్తలమ్మ గుడిపై దాడి చేసి ఎంతమంది ఉర్రాడా? ఓ చికోటి ప్రవీణ్, విహెచ్పి శశాన్న ఉండు కాదు, ప్రతి ఒక్కరు. ఒకప్పుడు వీర శివాజీ వచ్చి మనల్ని కాపాడాడు. ఇవాళ ఏ వీర శివాజీ రాడు. కలికాలం ఇది.
ఇవాళ మన ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క వీర శివాజీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఎక్కడైనా గుడిపై కానీ మన దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయము ఇవాళ ఆసన్నమైంది. ఇక కులాల గురించి గమ్మత్తు ఉంటుంది. నా కులం అని కొట్లాడుకుంటారు. అరే మతం ఉంటేనే కులం ఉంటుందా నాయనా? మతం లేని కులం నుంచి ఉంటుందని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. మొన్న ప్రోగ్రాంలో ఏమైంది? టూరిస్టులపై దాడి చేసిరు. ఎవరన్నా అడిగిరా మీరు బీసీలా, మీరు రెడ్లా, మీరు బాపనోళ్ళ, మీరు కోంటోళ్ళ అని అడిగిరా? వచ్చి అట్లా అడిగి దాడి చేయలే కదా. మీరు హిందువులా కాదని దాడి చేసిరు. ఇలా హిందుత్వం కాపాడుకోకపోతే అట్లాంటి దాడులు హైదరాబాద్లో కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా హైందత్వాన్ని పాటిస్తూ ఐక్యమత్యమే మన బలం. ఇవాళ హనుమంతునికి ఆయన బలము ఎంతుందో ఆయనకు తెలియదు. మరి హిందువుల ఐక్యమత్యంతో ఉంటే ఐక్యమత్యం బలము మనకు కూడా తెలియదు. ఇవాళ అమాయకుల లెక్క బతుకుతున్నాం. ఇవాళ ఐక్యమత్యం ఉంటే హనుమంతునికి ఉన్నంత బలము మన హైందత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా గురూజీ శివస్వామిజీ గారు కూడా విపరీతంగా హైందత్వం గురించి కొట్లాడుతున్నాడు. ఒక పరశురాముడి లెక్క. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆదిత్య వరశ్రీ స్వామి వారు, రామానంద ప్రభుజీ, స్వామి దుర్గానంద గారు, మరి అప్పాల ప్రసాద్జీ గారు కూడా హైందత్వం గురించి ఎంతో పోరాటం చేస్తారు. మరి మా శిష్యన్న ముఖ్యంగా విహెచ్పిలో ఉంటూ మరి హిందువులు బాగుండాలి, హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావించే శిష్యన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా సోదరుడు అలా రవీందర్ గౌడ్, ఆయన కెపాసిటీ నాకు తెలుసు ఫైనాన్షియల్గా. నాకు లేకున్నా పర్వాలేదన్నా హైందత్వం గురించి ఎంతవరకు వస్తా అని చెప్పి మొత్తం ఖర్చు దాదాపు 20 నుంచి 30 లక్షలు మరి ఖర్చు అయినట్టు తెలిసింది కదా. మరి అట్లాంటి అంటే ఒక సమాజ సేవ, హైందత్వ సేవ. మరి ఆయన ఇంటి గురించి ఏం చేసుకోలేదు ఇప్పటివరకు నాకు తెలుసు. అయినా మరి అట్లాంటి వ్యక్తికి ఒక్కసారి గట్టిగా కరప్రదనంతో మరి అభినందనలు తెలియాల్సిందిగా మనం చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. అందరు ఇక్కడ ఉన్నారా? అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పక్కన హనుమంతుడు కూర్చుంటు తెలుసా మీకు? మీ పక్కన ప్రతి ఒక్కరి పక్కన ఇప్పుడు ఇక్కడ హనుమాన్ చాలీసా చేసే వాళ్ళ పక్కన ప్రతి ఒక్కరి పక్కన హనుమంతుడు కూర్చుండు. ఇది నిజం, మీరు నమ్మాలా? నేను నమ్మినా ఏంటంటే నేను హనుమాన్ చాలీసా చేశాను. నాకు మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది, పవన్ గారు చెప్పారు. ఏమని? రవణ 108 రోజులు హనుమాన్ చాలీసా చేయాలన్నారు. ఎందుకు పవన్ అంటే చేయను అన్నాడు. నువ్వు ఒక సంకల్పం అనుకున్నా, నీ సంకల్పం సక్సెస్ కావాలంటే నువ్వు 108 రోజుల హనుమాన్ చాలీసా చేయాలని చెప్పారు. నేను ఆ రోజు 108 రోజుల హనుమాన్ చాలీసా ఎట్లా చేయాలని అడిగిన. ఎట్లా చేయాలని అడిగితే పవన్ గారు చెప్పారు, అలా మీరు ఇంట్లో చేయాలని. నేను ఇంట్లో అయితే చేయను పోయి, ఇంట్లో అందరూ చేస్తారు హనుమాన్ చాలీసా. కానీ ఇంట్లో కాకుండా నేను ఒక విధంగా ఏమనుకుంటే ప్రతి గుళ్ళో హనుమాన్ చాలీసా నాతో పాటు రోజు 10 మందితో చేస్తాను. సంకల్పం తీసుకోండి అన్న, సంకల్పం తీసుకో. ఈ సంకల్పం తీసుకున్న తర్వాత నాకు ఏం జరిగిందంటే నేను 10 రోజులు గడిచింది. 11వ రోజు ఒక ఊరికి పోయినా. మాకు తెలిసిన వ్యక్తి కానీ మా మామ పిలిచిండు. ఆ అల్లుడు మా ఊర్లో హనుమాన్ చాలీసా మా గుళ్ళో చేయాలన్నాడు. గుళ్ళో పోగానే ఏమైంది? ఆయన ఒక 10 మందిని పిలుస్తా అని చెప్పాడు. 10 మంది లేరండి, ఒక్కరు లేరు. ఒక్కరినే హనుమంతుని గుళ్ళో హనుమాన్ చాలీసా చేశాను. ఆ రోజు అనిపించింది, అరే ఏంది పోయి దేవుని గురించి ధ్యానం చేద్దామని చెప్పి మా మామగారు ఊర్లో ఉన్నారు, ఎవరు వస్తలేదు అనుకున్నా. కొంచెం బాధపడ్డా, కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత 2 రోజులకు ఇంకో ఊరు అట్లయింది. అట్లా 21 రోజు గడిచిందండి. 21 రోజు ఈ రామదండోలు అడిగిన, అయ్యా రామదండోలు నేను చెప్తే ఎవరు వస్తలేరు, నేను హనుమాన్ చాలీసా అంటే ఎవరు వస్తలేరు, ఒక్కసారి మీరు టైం ఇవ్వాలని చెప్పాను. 21 రోజు రత్నాలయం చేస్తాండి. రత్నాలయం టెంపుల్లో సామూహికంగా హనుమాన్ చాలీసా చేసిన సుమారు 100 మంది వచ్చారు. ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే ఎప్పుడైనా దైవ కార్యం చేయడానికి రాక్షస మూకలు మనం నిలబడతాం. అంటే మన ఎంబడి నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, నెగిటివ్ ఎనర్జీ మనం ఆపుతుంది. అదేవిధంగా నన్ను కూడా 21 రోజు వరకు నెగిటివ్ ఎనర్జీ ఆపిందండి. ఆ 21 రోజు డిసైడ్ అయినా
ఇదే రామదండ్రి వాళ్ళు భజన చేసాం, ఆ రోజు చూసాను నేను 21వ రోజు కాదు 108 రోజులు మా టీంతో రోజు ఒక గుళ్ళో ఉండి రోజు ఒక గుళ్ళో 10 మందితో 20 మందితో 100 మందితో 200 మందితో ఈ రోజు ఇక్కడ నా పక్కనే హనుమంతుడిని మీ అందరికి పిలిచిందండి. మీ అందరికి ఇన్విటేషన్ ఎవరు ఇచ్చింది తెలుసా? మీ మనసులకు మీ ధమాకులకు వచ్చి చెప్పింది హనుమంతుడు. నాకు కూడా అండి నేను హనుమాన్ చాలీసా చేయమని చెప్తా, పవన్ చెప్తా. ఏంటండి పవన్ గారు మీరు బ్రాహ్మణులు, మీరు చేస్తారు హనుమాన్ చాలీసా, ఎందుకంటే మీరు ఎలాంటి నాన్ వెజ్ ఏం తీసుకోరు కాబట్టి మేము నాన్ వెజ్ తింటామని మాతో రాదంటే ఆయన ఒకటి అన్నారు, అన్నా నువ్వు నా కోసం నీ కోసం సమాజంలో నీ మాట నువ్వు ఒక సంకల్పం తీసుకో, ఆ సంకల్పం నెరవేరాలని నీ మనసులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు హనుమాన్ చాలీసా చేయాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసా 108 రోజు ముగింపు కార్యక్రమం అనుకున్నా. ఈ స్వాములు అందరి దగ్గర పోయినా ఒక్క స్వామినా నేను రానంటాడేమో అనుకున్నా. అరే ఇదేమి వాళ్ళ దగ్గర కూడా హనుమంతుడు చెప్పింది. ప్రతి ఒక్క స్వామి దగ్గర పోయినా నేను వారి దగ్గర ప్రత్యక్షంగా హనుమంతుడు ఒక్క స్వామినా నిన్న సాయంత్రం ఇదే గ్రౌండ్లో కూర్చొని అడిగిన దేవుడా ఏంది నా పరిస్థితి, నేను లక్షల మందికి అందరికీ చెప్పినా హనుమాన్ చాలీసా చేయాలి, 1100 మందితో 1108 మందితో చేయాలి. వర్ణదేవుడు ఏం చేసాడు? కొబ్బరికాయ కొట్టాం, కరపూజ చేయని వానబడ్డాడు. అంటే భూమి అంతా శుద్ధి చేసింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నా ఛత్రపతి శివాజీలారా, నా ఝాన్సీ లక్ష్మీలారా, గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది? మొత్తం శుద్ధి చేసింది. మళ్ళీ ఏమైంది? సరే శుద్ధి చేసింది. నెక్స్ట్ డే నిన్న టెంట్ హౌస్ సామాన్ వచ్చింది. ఈ టెంట్ హౌస్ సామాన్ కూడా శుద్ధి చేయాలిగా, హనుమంతుడు శుద్ధి చేయించాడు. అడిగిన ఏం స్వామి రేపు కూడా వచ్చామంటే నేను వద్దామనుకో కానీ హనుమంతుడు రాని అని చెప్పిండు. నిన్న రాత్రి నా కళలో అట్లా అనిపించిందండి. ప్రత్యక్షంగా నేను అడిగిన ఏడ్చుకున్నాడుగా దేవుణ్ణి ఏడ్చుకున్నాడుగా. ఏంది భగవంత ఇన్ని రోజులు కఠోరమైన దీక్ష చేస్తా, ఈ దీక్ష ఫలితం ఇవ్వాలని అడిగా. కానీ హనుమంతుడు ప్రత్యక్షంగా ఉండి మీ అందరి పక్క నుండి మీ అందరినీ వీడి దాకా తీసుకొచ్చినండి. ఈ స్వామీజీల మధ్యలో మనం ఇంత చక్కటి కార్యక్రమం అసలు నేనైతే నా జన్మ ధన్యమైనండి. ఈ రోజు నుంచి ఈ సెకండ్ నుంచి నేను ఉన్నా లేకున్నా హ్యాపీ అండి. కానీ నేను అట్లా కాదు. ఈ రోజు నుంచి ఈ వేదిక నుంచి నేను ఇంకో సంకల్పం తీసుకున్నా. 1108 మందితో ఈసారి చేశానా, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇదే ఛత్రపతి శివాజీ మండల్ ఇదే ఉన్న సభ్యులందరితో నెక్స్ట్ ఇయర్ ఈసారి 1100 కదా, వచ్చేసారి 11,000 మందితో చేస్తానండి. మీ అందరూ ఓకేనా? ఉన్న స్వామిజీలు అందరు దీవెనలుస్తురా అన్న, అందరు దీవెనలుస్తురుగా. వచ్చేసారి 11,008 మందితోనే ఇదే రామదండుతోని ఇదే మన అందరితోని ఇలా చేద్దాం. హనుమాన్ చాలీసా ఇడగా ఇంకో ప్లేస్ చేద్దామా జై శ్రీరామ్. ఈ స్వామిజీలు అందరూ కూడా ఎక్కువ మాట బాగున్నది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయికి అదే ఛత్రపతి శివాజీకి అందరికీ పాదాభివందనం. జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలన్నా. మీ యొక్క ప్రసంగం నిజంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ మనందరికి కూడా కొత్త పండుగ. మనం న్యూ ఇయర్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం కదా. అంటే ఈ ఇయర్లో నేను ఇది మారాలి, ఇది చేయాలని చెప్పి రిజల్యూషన్ పెట్టుకుంటాం కదా. అట్లనే మన హిందూ సాంప్రదాయ ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రోజు నేను, రవీంద్రన్న, మా మిత్రుడు సురేందర్, మీ ముగ్గురం కూడా మా స్వగ్రామమైన వెంకిర్యాల శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అభీష్ట సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయం దాదాపుగా 700 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఉగాది పర్వదినం రోజు శివుడికి అభిషేకం చేసి మేము ముగ్గురం సంకల్పం చేసుకున్నాం. ఏమని? ఈ యొక్క 108 రోజుల హనుమాన్ చాలీసా చేద్దామని చెప్పి. అరే 108 రోజులు ఎట్లా చేస్తాం, ఎక్కడ చేస్తామంటే అన్న ఎవరు వచ్చినా రాకుండా మనం ముగ్గురమే చేద్దాం. ఎవరైనా ఆంజనేయ స్వామి ఎవరితో జయించాలనుకుంటారో వాళ్ళు చేస్తారని చెప్పి ఉగాది రోజు నిర్ణయం చేసుకొని మరి 108 రోజుల కార్యక్రమం దిగ్విజయం కావాలంటే గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో దాని తెల్లవారే ఏడుపాయల దేవాలయం దగ్గరికి వెళ్ళి
శ్రీ యతివర మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకొని, స్వామి ఈ యొక్క పూజలు చేయాలనుకుంటున్నాం, చాలీస చేయాలనుకుంటున్నాం 108 రోజులు వివిధ దేవాలయాలలో వివిధ సేవా బస్తీలలోకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం అంటే స్వామివారు అనుగ్రహించి దిగ్విజయం జరుగుతుంది బేటా అని చెప్పి ఆ స్వామి అనుగ్రహించినారు మాధవానంద సరస్వతి స్వామి వారు. వారి తోటి మొదటి హనుమాన్ చాలీసా మొదటి రోజు శ్రీ మాధవానంద స్వామి వారి సమక్షంలో చేసుకున్నాం. ఆ తర్వాత ఎన్నో సేవా బస్తీలకు వెళ్ళినాం, ఎన్నో దేవాలయాలకి వెళ్ళినాం. మాకు ముందుగా చెప్పినట్టు అన్న చెప్పినట్టు 21 రోజుల వరకు కూడా ఇది ఒక నేనే పోయి చేస్తూ ఉండే. అన్నొక ఏరియాకి, నేను ఒక ఏరియాకి, సురేంద్ర ఇంకొక ఏరియాకి వెళ్ళి చేస్తూ ఉండే. ఈ విధంగా చేస్తూ చేస్తూ నిజంగా మొన్న బేస్తవారం రోజు సాయంత్రం 6 గంటలకి కరెక్ట్గా ఈ యొక్క టెంట్ కార్యక్రమం వేద్దామనన్నా కర్ర పూజ చేద్దామని చెప్పి కొబ్బరికాయ కొట్టినాం అంతే. అంటే ఒక కార్యక్రమానికి ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి 6 గంటలకి కొబ్బరికాయ కొట్టినామా. కొబ్బరికాయ కొట్టిన 1 నిమిషంలో పెద్ద వాన పడ్డదన్న, చాలా పెద్ద వాన, మామూలు వాన కాదు అది. మేము 2 గంటలు 3 గంటలు చూసి భయపడ్డాం. అరే ఇంత పెద్ద వాన పడుతుంది, మరి ఎట్లా ఎల్లుండి వాన పడితే మనం పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం కదా అని అనుకుంటుంటే రవీంద్రన్ అన్నాడు, పవన్ ఈ గ్రౌండ్లో మేము ఒక వారంలో నుండి గ్రౌండ్కి వస్తున్నాం, ఎంతమంది ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, లేదంటే మల విసర్జన చేస్తున్నారు, మూత్ర విసర్జన, ఇవన్నీ కార్యక్రమాలు, ఇక్కడ కుక్కలు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. అరే ఇవన్నీ వస్తున్నాయి, మనం ఇట్లా ఇక్కడ హనుమాన్ చాలీసా చేస్తే ఎట్లా అని చెప్పి దానికంటే ముందు ఆలోచిస్తుంటే కొబ్బరికాయ కొట్టగానే మామూలు వాన కాదు, గ్రౌండ్ మొత్తం శుద్ధి అయిపోయింది, మామూలు శుద్ధి కాదు. అంటే ఇంత గొప్ప హనుమాన్ చాలీసా మనం చేయడానికి ఈ యొక్క గొప్ప సంకల్పం ఎంత గొప్పదో ఆ హనుమంతుడు నిజంగా దయవల్చి, అరే నా నామస్మరణ చేస్తున్నారా, ఆ స్థలం కొద్దిగా శుద్ధి కావాలి, నేనే పంపిస్తున్నా అని చెప్పి ఆ హనుమంతుల వారి ఆ వానని 2 రోజులుగా పంపించినట్టున్నాడు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారాజులందరూ కూడా వారి యొక్క అనుగ్రహ భాషణం ఉన్నది. ముఖ్యంగా మన హిందూ టైగర్, హిందూ ధర్మ రక్ష వ్యవస్థాపకులు, గోరక్షకులు, జంతు ప్రేమికులు, వారు దాదాపుగా ఒక వారం రోజుల నుండి వేరే స్టేట్లో ఉన్నప్పటికీ అన్న ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమం చేస్తున్నాం, మన హిందువులు అందరూ కూడా వస్తున్నారన్న, మీరు ఖచ్చితంగా రావాలి, మీరు వస్తే ఈ యొక్క కార్యక్రమంలో ఆ హనుమాన్ చాలీసా మనం అందరం కూడా కలిసి చేద్దామన్న హిందువులమని అడిగితే, పాపం అన్నకి ఇంకొక 3-4 రోజుల ట్రిప్ ఉన్నా సరే ఈరోజు మన కార్యక్రమం గురించి అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని, తన ఫ్యామిలీ ట్రిప్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని మన కార్యక్రమానికి నిన్న రాత్రే 12 గంటలకు వచ్చినారు. లేవంగానే ఉదయం పొద్దున్నే ఈ కార్యక్రమానికి వచ్చిన మన జంతు ప్రేమికుడు, గోరక్షకుడు, ధర్మరక్ష వ్యవస్థాపకులు శ్రీ చీకోటి ప్రవీణన్న గారిని మీ అమూల్యమైన సందేశాన్ని హిందూ బంధువులందరికీ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.